హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు రాదారి పడవలు థర్డ్ పార్ట్ చెప్పబోతున్నాను. స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేద్దాం. రాత్రంతా దీప గురించి ఆలోచిస్తూ తెల్లారి చాలాసేపు అయిందన్న విషయం కూడా గమనించలేదు. ఇంకా పడుకున్నావేంటి వసు, 7:30 అయింది, లేచి త్వరగా రెడీ అవ్వు అంటూ భర్త భుజం తట్టి లేపడంతో అప్పుడు టైం చూసుకొని ఉలిక్కిపడి లేచి ఆద్రాబాద్రా బ్రష్ చేసుకుని కిచెన్లో అడుగుపెట్టింది. అప్పటికే దీప స్కై బ్లూ కలర్ కాటన్ చీరలో సింపుల్గా ముస్తాబై పగలు కాకుతున్న కాఫీ కప్పుతో ఎదురొచ్చి, ఏంటే వసు, నిన్నంతా నన్ను తెగ హడావుడి పెట్టి ఈరోజు ప్రయాణం సంగతే గుర్తులేనట్లు తీరిగ్గా బారెడు పొద్దు కేకలేచావు నవ్వుతూ అడిగేసరికి తేలిగ్గా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య, రాత్రి పెళ్లి ప్రస్తావన ఎత్తగానే మూతి బిగించి మూడెంక వేసుకుని పడుకోవడం చూసి ఈ మహాతల్లి ఈరోజు ఎక్కడ ప్రోగ్రాం క్యాన్సిల్ అంటుందోనని హడలు చచ్చాను. తెల్లారేపటికి మామూలు మూడ్లోకి వచ్చేసిందంటే ఇదేదో శుభశకునమే అనుకుంటూ కాఫీ 2 సిప్పుల్లో తాగేసి అరగంట కల్లా స్నానం ముగించి దీప ఇడ్లీ చట్నీ చేస్తుంటే తను లగేజ్ కారులో సర్దేసింది. పిల్లలిద్దరూ టిఫిన్ తినేసి బయటికి వెళ్ళిపోయాక ముగ్గురు కలిసి కారులో బయలుదేరారు. దారి పొడుగున దీప, వసంత సరదాగా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే డ్రైవింగ్ చేస్తున్న మోహన్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ శ్రోతలా మిగిలిపోయాడు. 6 గంటల ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా సాగింది. ఊరి పొలిమేరల్లోకి రాగానే సంధ్యాకాంతుల్లో మిలమిల మెరిసిపోతున్న గోదావరి అందాలను స్నేహితురాళ్ళిద్దరూ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూడసాగారు. 10 నిమిషాల తర్వాత మోహన్ కారు హోటల్ ముందు ఆపాడు. వెంటనే ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ షాప్ పక్కనే నిలబడ్డ వ్యక్తి బడిబడిగా అడుగులేస్తూ మోహన్ దగ్గరికి వచ్చి చిరునవ్వుతో విష్ చేయడం, మోహన్ అతన్ని ఎంతో అభిమానంగా పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వడం గమనించి ప్రశ్నార్థకంగా దృష్టి సారించిన దీపగుండె ఒక్క క్షణం లయతప్పింది. 6 అడుగుల ఎత్తు, ఒత్తైన క్రాఫ్లో అక్కడక్కడ వెండి తీగల్లా మెరుస్తున్న తెల్ల వెంట్రుకలు, దానికి తోడు వయసు తెచ్చిపెట్టిన హుందాతనం, కొత్తగా అనిపిస్తున్న తన గుండెలో చెరగని ముద్ర వేసిన ఆ చిరునవ్వు అతడెవరో చెప్పకనే చెప్తుంటే ఏదో గుండెల్లో తెలియని ఆందోళన చిమ్మచీకటిలా ముసురుకుని కాళ్ళ కింద భూమి పాతాళంలోకి కుంగిపోతున్న అనుభూతి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే అతడి కంట పడేందుకు మనసు సుతరాము అంగీకరించక తడబడే అడుగులతో హోటల్ ఆవరణలోకి వచ్చి పూల మొక్కల చాటున్న సిమెంట్ బెంచి మీద నిస్రాణగా చతికిలబడింది. 5 నిమిషాల కల్లా వసంత తొట్టుపడుతూ వచ్చి, రాదీపు, రూమ్లోకి వెళ్దాం అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, మోహన్ వేరే రూమ్ తీసుకున్నాడు, ఇక్కడ మన ఇద్దరమే, నాకు చాలా టైర్డ్గా అనిపిస్తోంది, ఫ్రెష్ అయ్యి వస్తాను, డిన్నర్ కూడా ఇక్కడే చేసేద్దాం అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వాష్రూమ్లో దూరింది. 10 నిమిషాల్లో బయటకు వచ్చి మోహన్ పంపిన పార్సిల్ అందుకుని అసహనంగా పెదవి కొరుక్కుంటున్న దీప భుజం తట్టి, నువ్వు వెళ్ళి స్నానం చేసి రావే, ఆకలి దంచేస్తోంది, తినేశాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంది. దీప మొహం చిట్లించి, నువ్వు తినే, నాకు నిద్ర వస్తోంది విసుగ్గా అంటూ బెడ్ మీద వాలిపోయింది. వసంత ఇక ఆగలేక చల్లకొచ్చి ముంచదాచటం ఎందుకని మెల్లగా పక్కకి చేరి, దీపు, అతనెవరో గుర్తుపట్టావా బెరుగ్గానే అడిగింది. దీప జవాబు చెప్పకుండా మొహం పక్కకు తిప్పుకునేసరికి అతను శేఖర్, రాజశేఖర్, ఇక్కడే స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడని ఈ మధ్య తెలిసింది. నీకు ఇంకో తమాషా విషయం చెప్పనా, అతను నీలాగే ఇంతవరకు పెళ్లి చేసుకోలేదుట. స్నేహితురాలి ముఖ కవళికల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉపోద్ఘాతం మొదలుపెట్టింది. కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అంటూ దీప మొహం చిట్లించడంతో ఈ మొండిగటం తను చెప్పేది పూర్తిగా వింటుందో లేదో అని వసంత ఒక క్షణం భయపడ్డా చెప్పడం తప్పనిసరి కాబట్టి
ధైర్యం కూడా తీసుకొని, దీపు నువ్వు కోపడంటే ఓ విషయం చెప్పాలి. మా మేనకోడలికి సంబంధాలు వెతుకుతుండగా నెల క్రితం వివాహ పరిషత్ వాళ్ళు పబ్లిష్ చేసిన ఒక బుక్లెట్లో ఇతని ప్రొఫైల్ కనిపించింది. అవునా కాదా అని డౌట్ వచ్చి వెంటనే ఫోన్ చేశాను. నా పేరు చెప్పగానే ఎంతో పరిచయం ఉన్నట్లు చాలా బాగా మాట్లాడాడు. నిన్ను గురించి వివరాలు చెప్పగానే ఎంత సంతోషించాడో తెలుసా? నీ ఫోన్ నెంబర్ ఇమ్మని కూడా అడిగాడు. కానీ నువ్వు అతనితో మాట్లాడేందుకు ఇష్టపడవని నేనే ఇవ్వలేదు. తర్వాత ఆ విషయం మోహన్కి చెప్తే ఎగిరి గంతేసి, దీప గురించి ఎప్పుడు తెగ ఆరాటపడుతుంటావు కదా, అనుకోకుండా ఇంతకాలానికి మళ్ళీ వాళ్ళు ఒకటయ్యే అవకాశం వస్తే పిచ్చిదానిలో వదిలేస్తావా? ఆమెకి ఎలాగోలా నచ్చచెప్పి ఒప్పించాలి. కానీ ఎలాగూ వచ్చే నెలలో మనం అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాం కదా, పనిలో పనిగా ఓసారి ఇద్దరిని అంటూ సలహా ఇచ్చి అంటూ అప్పటికే దీపముఖం కందగడ్డలా జేవురించడం గమనించి అర్థోక్తిగా ఆగిపోయింది. ఓహో, అయితే ఈ తతంగం అంతా మీ భార్యాభర్తలు ప్రీ ప్లాన్డ్గా చేసిందనమాట. మోహన్ కంటే నా గురించి పూర్తిగా తెలియక ఏదేదో అనుకున్నాడు. అన్నీ తెలిసిన దానివి నీకు బుద్ధుండక్కర్లా? నాకు మాట మాత్రం చెప్పకుండా మనసుకి తోచింది చేసేయడమేనా? నాకు సంబంధాలు చూడమని మిమ్మల్ని ఎప్పుడైనా దేవిరించానా? మొక్కు పేరుతో రాను బుర్రం అంటున్నా ఎమోషన్ ప్లే చేసి ఇక్కడికి లాక్కొచ్చి ఇలా నడి రోడ్డు మీద పెళ్లి చూపులు ఏర్పాటు చేసి నా పరువు తీసావా? నన్ను ఈ మాత్రమైనా ప్రశాంతంగా బతకని బాబా? చిచి, ఇంకెప్పుడు నా మొహం కూడా నీకు చూపించను. దిక్కు మొక్కు లేని అనాథలా బతికేస్తాను. బతకపోతే ఉరేసుకుని చస్తాను, సరేనా? ఉక్రోషంతో ఊగిపోతున్న దీవను చూసి వసంత బిత్తరపోయి కాసేపటికి నెమ్మదిగా తెప్పరిల్లి, దీపు, చిన్నప్పటి నుంచి నువ్వు నేను ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు కలిసిమెలిసి పెరిగాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. పెళ్లి చూపుల్లో నువ్వు శేఖర్ ఒకరినొకరు ఎంత ఇష్టపడ్డారో, అతడితోడి వైవాహిక జీవితాన్ని గురించి నువ్వెన్ని కలలు కన్నావో కళ్ళారా చూశాను. కానీ విధి చిన్నచూపు చూసి మీ బావ మరణం, నాన్న అనారోగ్యం మిమ్మల్ని ఒకటి కానివ్వలేదు. అదే సమయంలో అనుకోకుండా నాకు మోహన్తో పెళ్లి సెటిల్ అయింది. నాన్నకు సమయానికి డబ్బు సర్దుబాటు కాకపోతే నీ పెళ్లి కోసం చేయించిన నగలు వద్దన్నా వినకుండా బ్యాంకులో తాకట్టు పెట్టి నా పెళ్లి జరిపించావు. నేను ఈరోజు బిడ్డా పాపలతో సంతోషంగా ఉన్నానంటే అది నువ్వు పెట్టిన భిక్షే. నా జీవితానికి పూలబాట వేసిన నువ్వు మోడలా మిగిలిపోవడం చూసి బాధపడ్డాను తప్ప ఇన్నేళ్ళు ఏం చేయలేకపోయాను. ఇప్పుడు అదృష్టం మళ్ళీ నీ తలుపు తడుతుంటే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని కలపాలన్న ఆరాటం, ముందు చెబితే ఒప్పుకోవన్న భయంతో ఇలా చేశానే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదే. తప్పైతే క్షమించు. నీకు ఇష్టం లేకపోతే వదిలే, కానీ దూరం పెడితే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను. నువ్వు నా ప్రాణమే, నీ తర్వాతే నాకెవరైనా, దీనంగా ప్రాధేయపడింది. దీప కోపం ఉక్రోషం కరిగి నీరై చెక్కిళ్ళ మీదకి జాలువారాయి. విన్నారు కదా? మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.